అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ మన్మోహన్ సింగ్ గారు, మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. ఆయన గురువారం రోజున అంటే ఇవాళ రోజున తుది శ్వాస విడిచిండ్రు. అది కొంత పెయిన్ఫుల్ టాస్క్ మనందరికీ కూడాను. ఎందుకంటే భారతదేశానికి ఒక ముద్దు బిడ్డ ఆయన అని చెప్పడంలో ఎవ్వరికీ సందేహం ఉండొద్దు. ఒక్క పర్సెంట్ కూడా సందేహం ఉండొద్దు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఆయన దేశానికి ఎంత సేవ చేసిండంటే ఇవాళ ఇండియా ఈ లెవెల్‌లో ఉంది. ఈ ఎకానమీ ఇట్లా ఉంది అనంటే అసలు హి ఈస్ ద మోడర్న్ ఫాదర్ ఐ షుడ్ సే ఫర్ అవర్ ఇండియన్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తి. ఆయనకి ఎవరు ఆ టైటిల్ ఇచ్చిందో లేదో నాకు తెలవదు గానీ, ఇది నేను పెట్టుకున్న పదం. హి ఈజ్ మై హీరో అని చెప్తా నేను. ఎందుకు అంటే అసలు ఎంత తక్కువ మాట్లాడతాడు ఆ వ్యక్తి అంటే, కానీ అంతగా అసలు ఎంత తక్కువ మాట్లాడతారో అంత ఎక్కువ పని చేస్తారు. అంత పని చేయడానికి కొన్ని రీజన్స్ చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ ఐ యామ్ పేయింగ్ మై ట్రిబ్యూట్ టు హిమ్. ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. రైట్? సారీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో ప్రజలారా, ఇప్పుడు మనం విషయానికి వెళ్దాం. ఈయన ఒక గొప్ప ఇంకా ఆర్థిక సంస్కర్త. ఓకే, ఈయన తుది శ్వాస విడిచిండ్రి వల్ల మనం దీన్ని కొన్ని విధాలుగా చూద్దాం. తుది శ్వాస విడిచిండ్రు ఆయన వల్ల. ఇక మనకు తెలిసిందే కదా, 92 సంవత్సరాల వయసు ఆయనకి. హీ స్పోక్ వెరీ లెస్. యూజువల్గా ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, పని మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఈయన ఏమేమి రోల్స్ ప్లే చేసినంటే, ఈయన ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఉండే ఎప్పుడు పివి నరసింహరావు గారి టెన్యూర్లో. ఆయన ఆర్బీఐ గవర్నర్ లాగా కూడా ఉండు. ఆ తర్వాత ఆయన ఫైనాన్స్ సెక్రటరీ లాగా పనిచేసారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీలో ఇట్లా చాలా చాలా డిపార్ట్మెంటల్ పనిచేసారు. ఇంకా ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్లో కూడా బాగా వర్క్ చేసిండు ఆయన. సో అవన్నీ మనము ఆయన వర్క్లు పక్క పెడితే మన దేశాని కోసం ఆయన ఏం చేసినో చూద్దాం. ఇటు చూడండి ప్రజలారా, ఈయన చేసింది ఏంటంటే, ఈయన టైంలో ఈ 10 సంవత్సరాల ఎకానమీ 7.7% తోటి పరుగులు పెట్టిందండి. ఒక్కోసారి డబుల్ డిజిట్ కూడా చేరింది. కొన్నిసార్లు డబుల్ డిజిట్ చేరిన సందర్భం ఉంది. ఎట్ ద సేమ్ టైం 2008 2009లో ఎప్పుడైతే యాక్చువల్లీ ఇప్పుడు అమెరికాలో రిసెషన్ వచ్చిందో, ఇండియా వాజ్ ఇమ్యూన్ టు దట్ రిసెషన్. అంటే ఏమీ కాలేదు, ఇండియా వాజ్ ప్రిటీ ఆల్ రైట్. అట్లాంటి సంస్కరణలు తీసుకొని గొప్ప మహనీయుడు ఆయన. సో ఐ పే ఏ వెరీ హై రెస్పెక్ట్ అగెయిన్. తర్వాత మనం కిందికి పోయి చూద్దాము. ఈయన ఇంకేమేం చేసినాడు. హీ ప్రొటెక్టెడ్ ఇండియా. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పేసిన కదా, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఆయన దాని నుంచి సార్ట్అవుట్ చేసినారు. తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, అంటే కొంత బిజినెస్ల కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసిండు. దీని నుంచి మనకు డబ్బులు వచ్చే విధంగా బాగా ప్రయత్నం చేసిండు. తర్వాత ఇది చూడండి ప్రజలారా, ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది 2005లో చేసిండ్రు. 2005లో ఈయన ఏం చేసిండంటే, ప్రతి రూరల్ ఏరియాలో ఎవరికైతే ఉద్యోగం ఉండదో ప్రతి కుటుంబానికి ఒక 100 రోజుల మట్టుకు ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళకు ఆ బేసిక్ పే ఎట్లయితే 100 డేస్కి వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళతో వర్క్ చేయించుకొని వాళ్ళకి ఆ పే చేయాలనేది రూల్ తీసుకొచ్చారు. దీనివల్ల అసలు ఎంతో మందికి ఉపాధి దొరికింది. ఏదో ఒక విధంగా ఉపాధి దొరికింది వాళ్ళకు. ఉపాధి దొరికి అసలు వాళ్ళు లైఫ్ గెట్ ఆన్ అవ్వడంతో అసలు ఒక్క దెబ్బకి అసలు కొన్ని కోట్ల మంది అబౌవ్ పావర్టీ లైన్కి వెళ్ళిపోయినారు అనమాట. అంతకంటే ముందు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు అబౌవ్ పావర్టీ లెవెన్లకు కూడా తీసుకొచ్చుకోగలిగారు. ఎట్లా అంటే వాళ్ళు పిల్లల్ని చదివించుకోవడం వల్ల, ఇంకా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల దేశం అభివృద్ధి చెందింది. వాళ్ళకి ఎప్పుడైతే సామాన్యుడికి డబ్బులు చేరుతాయో, ఎప్పుడైతే సామాన్యుని చేతికి డబ్బులు చేరుతాయో అవి ఖర్చు అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్కి యూజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అవి యూజ్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ టెక్నిక్. ఇప్పుడు మనం లెట్స్ సే మనము అంబానీయో, అదానియో, ఇంకెవరైనా మంచి హై క్లాస్ రిచ్ క్లాస్ పీపుల్ ఉన్నారనుకోండి. ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ లెట్స్ సే ఇప్పుడు నెలకు ఒక 5,00,000 రూపాయలు ఎవరికైనా ఖర్చు వస్తూ ఉంటుంది. ఒక ఫ్యామిలీకి మంచిగా నడిపించాలంటే ఓ 5,00,000 రూపాయలు ఖర్చు. ఆ 5,00,000 దాటిన తర్వాత మిగతా అంతా సేవింగ్స్కి వెళ్తుంది కదా రిచ్ క్లాస్ పీపుల్కి. అదే డబ్బును మనము ఒక చిన్న ఫ్యామిలీ చూద్దాం, ఒక 25,000 రూపాయలు వచ్చేవాళ్ళు. వాళ్ళకి సేవింగ్స్ ఏమి ఉండవు, కానీ వాళ్ళు వచ్చిన ప్రతి రూపాయి కూడా ఖర్చు అయిపోయి సిస్టంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అది ఎట్లెట్లా ఖర్చు వాళ్ళు పెడతా ఉంటే అట్లట్లా అవసరాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకా మిగతా బిజినెస్లు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అదే ఇంకా మేము 5,00,000 కంటే ప్లస్ ఉన్న వాళ్ళని చూసిందా, వాళ్ళ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి? జస్ట్ సేవింగ్స్లకు, బ్యాంకులకు, ఇన్వెస్ట్మెంట్లకు అటు ఇటు రకంగానే పోతాయి. కనుక సామాన్యుల చేతికి డబ్బులు అందితే అది దేశానికి అభివృద్ధి అని చెప్పి చాలా బలంగా దృఢంగా నమ్మి ఆయన ఎంజీఎన్ఆర్ఈజీఏ చేసుకొచ్చిండు అనమాట. అందుకని మనకు చాలా రూరల్లో ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఆయన తర్వాత. తర్వాత చూద్దాము.
ఫారె ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇది మనము ఫారెస్ట్లో ఈ ఎట్లా పడితే అట్లా మనము కట్ డౌన్ చేయడానికి లేకుండా ఇది చాలా మంచి రూల్ తీసుకొచ్చిండ్రు. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్. అసలు ఇవాళ దేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. చాలామంది దీన్ని కట్ డౌన్ చేయడానికి మళ్ళీ ప్రయత్నాలు చేశారు. ఇంక్లూడింగ్ తెలంగాణలో కేసీఆర్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసేయాలని చెప్పి మళ్ళీ వచ్చిండ్రు. ఏం చేసినంటే ఆయన ఎవరికైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ కావాలంటే అది చీఫ్ సెక్రటరీ నుంచి రావాలి రిప్లై అన్న టైప్లో పెట్టిండ్రు. దాన్ని కట్ డౌన్ చేయకుండా, ఎందుకంటే అది టైం పడుతుంది కాబట్టి. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఏంది, ఎలక్ట్రల్ బాండ్స్ ఏంది, ఇవాళ ఎన్నో విషయాలు జరిగినాయి. అసలు ఎవరెంత ఖర్చులు పెడుతున్నారు, ఎట్లా ఖర్చు అవుతున్నాయి, ఎవరెవరు ఏమైనా తీసుకుంటారు, ఎంత ఖర్చులు ఉన్నాయి అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఫుల్ డీటెయిల్స్ గవర్నమెంట్ ప్రజలకు ప్రొవైడ్ చేయాల్సిందే. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. దీనివల్ల ప్రజలకు అసలు ఎక్కువ శక్తివంతులు అవుతూ ఉంటారు. ఎందుకంటే దే విల్ బి నోయింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ వాట్ ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. అది చాలా ఇంపార్టెంట్ పని. అది మన్మోహన్ సింగ్ గారు చేశారు. తర్వాత ఇంకా అన్నిటికంటే ఇంకోటి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ప్రజలారా, లోకాయుక్త లోక్పాల్ రెండు తీసుకొచ్చిండ్రు. అంటే దీని పేరు ఏంటి అంటే, ఈ లోకాయుక్త లోక్పాల్ అంటే ఏంటంటే ప్రధానమంత్రి కూడా, అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ జ్యుడిషియరీ, అంటే కోర్టులు కాకుండా మిగతా ఎవరినైనా సరే మనం కేసులు ఫైల్ చేయవచ్చు, వాళ్ళపైన అసలు పద్ధతి ప్రకారం లా యాక్ట్ చేయవచ్చు అనేది లోక్పాల్ లోకాయుక్త తీసుకొచ్చిండ్రు. సో వీ షుడ్ అప్రిషియేట్ దట్, రైట్. తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏంటంటే, మనకు చాలామంది జనాలకి ఇండియాలో పావర్టీ లైన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా రైస్ అవి ఇవి మనకు దానికి ధాన్యాలు అవి ఇవి కావాలి కదా, ₹3 ₹2 అట్లా రూపాయికి ₹2 వచ్చే విధంగా ఆయన ఆ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ అన్నం దొరికే విధంగా చేసిండ్రు. లేకుంటే మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో చాలా పువర్గా ఉంది మన లైన్. దాని నుంచి అసలు ముందుకు తీసుకొచ్చారు. మళ్ళీ ఏమైంది, ఎప్పుడైతే దాన్ని ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తలేరో అగైన్ వీఆర్ ఫాలింగ్ బ్యాక్. ఇప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనం అవుట్ ఆఫ్ 121 కంట్రీస్లో మనం 110 కంటే ఎక్కువ 111 112 ఉంది మన పొజిషన్. అంటే అవుట్ ఆఫ్ 120 కంట్రీస్లో టెస్ట్ చేస్తే 110 ఉంటుందా మనది. మనకు అసలు ఎంత సిగ్గుచేట అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ మాట వింటే. మనం చూస్తూ ఉంటే థర్డ్ గ్లోబల్లో ఎకనామిక్గా రిచ్ ఉన్న కంట్రీ, మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో అసలు అన్నమే దొరకట్లేదు. అంటే ఎంత వెనుకబడి ఉన్నాం అసలు. అంటే రిచ్ క్లాస్కును పువర్ క్లాస్కి ఎంత గ్యాప్ ఉందో ఇది తెలుస్తుంది. దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన పని మన అందరిపైన ఉంది, మన అందరి బాధ్యత ఇది. సో లెట్స్ గో బ్యాక్ అగెయిన్. మనము తర్వాత రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ల్యాండ్ అక్విజిషన్. ఇగో ఈ ల్యాండ్ అక్విజిషన్లో ఎంతకంటే ముందు ఎట్లుండేదంటే, మన రూల్స్ ఉంటాయి చూసిన, మన కాన్స్టిట్యూషన్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఫ్రేమ్ చేసినాయి. వాళ్ళు ఏమన్నా ఇన్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ చేస్తే ₹50 కట్టు, అది ఎప్పుడో రాసిన పుస్తకం కాబట్టి అట్లా ఉంటాయి అన్నట్టు కొన్ని సందర్భాల్లో కొన్ని లాస్. కానీ మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే దాన్ని రివైజ్ చేసిండు అనమాట. ఎట్లా రివైజ్ చేసినట్టే కరెంట్ వాల్యూ ఏముంటుందో ఆ వాల్యూ ప్రకారం దానికి డబ్బులు ప్రాపర్గా కాంపెన్సేట్ చేయాలని చెప్పి ఆయన లా తీసుకొచ్చారు. లేకుంటే అసలు ఇప్పుడు ఎవరైనా ఒక డ్యామ్ కడతా ఉంటారు, డ్యామ్ కడతా ఉంటే ఇక ఊళ్ళో ఎగిరిపోతూ ఉంటే వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు మొత్తం మునిగిపోతూ ఉంటారు. కానీ అది కాకుండా ఆయన కాంపెన్సేషన్ ల్యాండ్ విత్ మనీ అనే టైప్లో ఇచ్చారు. దట్ ఈస్ వెరీ గుడ్. తర్వాత మ్యాండేటరీ 2% సిఎస్ఆర్. అంటే మ్యాండేటరీ 2% సిఎస్ఆర్ అంటే ఏంటంటే ప్రజలారా, ఒక కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్, అంటే 2% వాళ్ళ ప్రాఫిట్స్ని ఇంకా పేదల కోసం పంచాలి, ఒక చారిటీ లాగా చేయాలి, ఒక రీసెర్చ్ లాగా చేయాలి అని చెప్పి ఒక లా తీసుకొచ్చింది. అది తీసుకురావడంతో ఏమైందంటే చాలామంది కూడా కార్పొరేట్ కంపెనీస్ ఆ ఇన్వెస్ట్మెంట్లు స్కూల్స్లల్లో, ఎడ్యుకేషన్లల్లో, ఇంకేమన్నా ఇండెక్స్లు పెంచడానికి, ఒక ప్రాపర్ పద్ధతులలో తీసుకురావడానికి, కమ్యూనిటీ లెవెల్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందుకని మనం ఇప్పుడు కొన్ని కంపెనీస్కి చూస్తూ ఉంటాం, చాలా పెద్ద కంపెనీస్ కొన్ని డొనేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇగో మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఈ రూల్ వల్ల చాలా మందికి అసలు డబ్బులు వస్తూ ఉంటాయి. ఎంతోమంది పేద పిల్లలకు లేకుంటే ఎన్జిఓస్కు ఈ డబ్బులు ఇగో ఇక్కడి నుంచే వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 2% ఉంటారు కదా, ఓ 5% 10% కూడా ఇచ్చుకుంటే వెళ్ళిపోతూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, సో ఇవి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనము ఇంకా ఇండియా ఉంది యుఎస్డి సివిల్ న్యూక్లియర్ డీల్. ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఈ న్యూక్లియర్ డీల్ ఏంటంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు దీన్ని. ఎన్పిటి అని అంటారు, ఎన్ఎన్పిటి అంటారు, ఏమని అంటారు. ఓకే, అయితే ఏంటంటే ఇది
దీనివల్ల ఇక మనం కొత్తగా మనం అణుబాంబులు తయారు చెయ్యము అని చెప్పేసి మనం అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఏం చేసినామంటే దీనికి 2 సెక్షన్స్, ఒకటి మిలిటరీది, ఒకటి సివిల్ది. సివిల్ దాంట్లో మనం ఒక పద్ధతి ప్రకారం యూజ్ చేసుకుంటాము, మిగతా యూజ్ చేయము అని చెప్పి చాలా మంచి డీల్ తీసుకొచ్చారనమాట. అప్పటి నుంచి మనం ఏమేం చేయాలో అవే చేస్తా ఉన్నాం. సో దట్ వాస్ ఎ గుడ్ డీల్. దానివల్ల వీఆర్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ విత్ అమెరికా. చాలా సందర్భాల్లో ఇప్పుడు మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది అనమాట అమెరికాతోటి. ఏంటంటే యూజువల్గా వాళ్ళకు మనకు కొన్ని మంచి సందర్భాల్లో కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్నే మనము మన్మోహన్ సింగ్ గారు చేసినప్పటి నుంచి అది ముందుకు జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్, రైట్ టు ఎడ్యుకేషన్. అందరికీ చదువు రావాలి అనేది 14 ఇయర్స్ వరకు అందరు చదువుకోవాలి పిల్లలు అని చెప్పి ఆయన ఒక కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు. దానివల్ల ఎవరైనా కూడా ఈ స్కూల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. తర్వాత ఆశా వర్కర్స్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ రోబస్ట్ రూరల్ హెల్త్ కేర్. అంటే ఇదంటే ఏంటంటే ఆశా వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళు హెల్త్ సెక్టార్స్ని బాగా రిఫార్మ్ చేస్తారు. ఇప్పుడు మదర్ టు చైల్డ్ ఉంటారు, మదర్ అండ్ చైల్డ్ ఉంటారు అనుకోండి. ఈ మదర్కి ప్రాపర్గా ప్రెగ్నెంట్ ఉందనుకోండి, ఆమెకు కావాల్సిన ఫుడ్ సప్లైస్ ఇస్తూ ఉంటారు. పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు వ్యాక్సినేషన్స్, వాళ్ళకు కూడా ఫుడ్ ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. సో ఈ ఆశా వర్కర్స్ దే ఆర్ ద ఫ్రంట్ లైన్ టు కీప్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇది చాలా రోబూస్ట్గా పనిచేసింది. దీంతో ఏమైందంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే పుట్టిన సంవత్సరం లోపల పిల్లోడు చనిపోతారు కదా, అది చాలా మటుకు తగ్గిపోయింది. అది ఇప్పుడు వీ రీచ్ సో లో లెవెల్స్, అంటే చాలా తక్కువ లెవెల్స్కి వచ్చేసినాం మనం. ఇప్పుడు ఒక 25-30 కాడు ఉంది మొత్తం అన్ని ఓవరెస్ట్గా చూసుకుంటా ఉంటే. అంతకంటే ముందు అది 100-120 కూడా ఉంటుండే. అంటే ప్రతి 1000 మంది పిల్లలలో ఓ 100 మంది చనిపోతుండే. ఇప్పుడు అది మన తెలంగాణలో అయితే ఏకంగా 20 కంటే తక్కువకే వచ్చేసినది, విచ్ ఇస్ వెరీ గుడ్, రైట్. తర్వాత ఇంకా చూద్దాం ప్రజలారా, ఈయన చేసిన ఈ పనులన్నిటి వల్ల ఒకసారి చూడండి, 27 కోట్ల మంది అబవ్ పావర్టీ లేన్కి వెళ్ళిపోయినండి. 27 కోట్ల మంది అబవ్ పావర్టీ లేన్కి వెళ్ళిపోయి ఎంతో లైఫ్ని చాలా బ్రహ్మాండంగా లీడ్ చేయడం వల్ల మిడిల్ క్లాస్ స్ట్రెంగ్త్ అయ్యి ఎకానమీ బాగా పుంజుకుంది. అదే ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మనము మళ్ళీ 80 కోట్ల మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు ఇవాళ సిచ్యువేషన్ చూస్తే. అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పువర్ పీపుల్. దీన్ని తగ్గించకపోతే మన ఎకానమీ ఎప్పుడు బాగుపడదు. మిడిల్ క్లాస్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సఫరింగ్ ఉంటుంది, ఎందుకంటే హై ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది కాబట్టి. ఇవాళ రోజున అదే అవుతుంది. 30% ఇవాళ మనము ఏమంటారు, మన ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్స్కి 30% ప్లస్ ఉండే. దాన్ని ఏం చేసిండ్రు వాళ్ళ, దాన్ని సగం కాడికి తీసుకొచ్చిండ్రు. ఎవరు, మన ప్రధానమంత్రి మోడీ గారు. అంతకంటే ముందేమో మన్మోహన్ సింగ్ గారు కార్పొరేట్ ట్యాక్స్ని పెంచితే మోడీ గారేమో దాన్ని తగ్గించిండ్రు. అంటే కార్పొరేట్స్కి లాభం చేసే విధంగా ఈయన చేస్తే కార్పొరేట్స్ను ట్యాక్సులు కట్టే విధంగా మన్మోహన్ సింగ్ గారు చేసిండ్రు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, లుక్ ఎట్ వాట్ థింగ్స్. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఎకనామిక్ పాలసీస్ ప్రాపర్గా తెలిసిన వ్యక్తి అయితే ఇన్ని చేయగలడు, ఇన్ని చేసిండు. దానివల్ల మనం అందరం కూడా అసలు దేశం ఎంతో బాగుపడ్డది. 27 కోట్ల మంది అబోవ్ పావర్టీ లైన్కి వెళ్ళడం అంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళంతా ట్యాక్స్ పేయర్స్. ఇంకా కంటిన్యూస్గా వాళ్ళు ట్యాక్సులు ఇంకా ఎక్కువ మంది పే చేస్తున్నారు అనుకోండి, దేశం ఎంతో బాగుపడుతుంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆల్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. యా, ఆయన ఎన్నో సంస్కరణలు చేసిన అనేది ఇది వన్ ఆఫ్ ద ఫోటో. ఇది ఎప్పటిదో పాత ఫోటో. వెల్, నో ప్రాబ్లం. సో ప్రజలారా, ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్. నేను కొన్ని విషయాలు ఇంకా చాలా కవర్ చేసింది ఆయన చేసేటివి, కానీ నా వంతు కొంత కవర్ చేసినాను ఈ వీడియోలో. మీకు ఏమైనా నచ్చినవి ఉంటే ఇంకా కింద కామెంట్స్ పెట్టండి. వీ షుడ్ రెస్పెక్ట్ సచ్ ఎ గ్రేట్ సోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన భర్త మాట ముద్దు బిడ్డ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.